హలో గైస్, మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వన్ పీస్ ఎపిసోడ్ 41 స్టార్టింగ్లో మనం ఆర్లాంగ్ చూస్తాం. ఆర్లాంగ్ నామిని చూసి అడుగుతుంటాడు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నామి అని. అప్పుడు నామి అంటుంది, రే ఆర్లాంగ్, నేను ఇక్కడికి వచ్చినది ఒకే ఒక పని మీద, ఆ పని నిన్ను చంపడం అని చెప్పేసి. అండ్ ఇది విన వెంటనే అక్కడ గ్రామ ప్రజలు కూడా అంటుంటారు, అవును ఈ రోజు ఆర్లాంగ్ చంపేస్తామని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఆర్లాంగ్ నవ్వుతూ అంటాడు, నామి నామి నామి, నేను చిన్నప్పుడే చెప్పా కదా నీకు ఇలాంటి జోకులు వేయొద్దని. ఎందుకంటే ఇలాంటి జోకుల వల్ల నాకు నవ్వు రాదు, కోపం మాత్రమే వస్తుంది. ఎందుకంటే మీలాంటి చిన్న చిన్న ప్రాణాలు మాలాంటి పెద్ద పెద్ద స్ట్రాంగ్ క్రీచర్స్ ముందర తల దించుకొని నిలబడడానికి ట్రై చేయాలి, కానీ తల ఎత్తుకొని నిలబడడానికి ట్రై చేయకూడదు. ఎందుకంటే దాని తర్వాత మీ తలకాయ లేచిపోతాయి. అండ్ అది కాకుండా చిన్నప్పుడే నీకు చెప్పే కదా మన ఇద్దరం శత్రువులను కాదు, మన ఇద్దరం ఫ్రెండ్స్ అని, నువ్వు నా కోసం పని చేయాలని చెప్పేసి. అండ్ ఇక్కడ ఉండే ప్రజలను, నువ్వు తీసుకొచ్చిన ప్రజలందరినీ నేను ఒక క్షణంలో చంపేయగలను, అంత పవర్ నాకు ఉంది. అండ్ దాంతో పాటు నువ్వు కొత్తగా ఇక్కడికి నన్ను చంపడానికి తెచ్చిన ఈ స్టార్ పైరెట్లను కూడా చంపగలను. బట్ అలా చంపకూడదంటే నీ దగ్గర ఒక ఛాయిస్ ఉంది. నేను నిన్ను ఫ్రెండ్గా నమ్మా అండ్ ఒప్పుకున్నా కదా, సో నువ్వు కూడా నన్ను ఫ్రెండ్గా ఒప్పుకో. దాని తర్వాత నీ ప్రజల్ని అండ్ నీ కొత్త ఫ్రెండ్స్ని ఇప్పటి నుంచి శత్రువులుగా ఒప్పుకో అండ్ నన్ను ఫ్రెండ్గా ఒప్పుకో. అప్పుడు వీళ్ళందరినీ వదిలేస్తా, లేకుంటే ఇప్పుడే వీళ్ళందరినీ చంపేస్తా అని బెదిరిస్తాడు. అండ్ ఇదంతా విన్న తర్వాత నామి టెన్షన్లో పడిపోతుంది. కానీ అప్పుడే మన నామికి లూఫీ ఎలా తనకు ధైర్యాన్ని ఇచ్చాడో అండ్ దాంతో పాటు తన ప్రాణం కంటే ఎక్కువగా హ్యాట్ని నామి దగ్గరకు వదిలేసి వెళ్ళిపోయాడు, ఇవన్నీ గుర్తుకొస్తుంది. అప్పుడు నామి అనుకుంటుంది, నాకు తెలుసు ఆర్లాంగ్ దగ్గర అంత స్ట్రెంత్ ఉంది, వాడు అనుకుంటే నిజంగా ఇక్కడ ఉన్న ప్రజలను క్షణంలో చంపేయగలడు. బట్ దాని తర్వాత కూడా నేను ఆగనని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజల సైడ్ అంతా చూసి అంటుంది, సారీ మిమ్మల్ని అందరినీ కాపాడడం కోసం నచ్చినప్పుడు నేను చాలా అబద్ధాలు చెప్పా, కానీ ఈ రోజు నేను అబద్ధం చెప్పదలుచుకోలేదు, సో మీరు చావడానికి రెడీ అని. వెంటనే అక్కడ ఉన్న ప్రజలందరూ అరుస్తూ అంటారు, ఎస్ ఎస్ అని చెప్పేసి. అండ్ ఇదంతా చూసిన తర్వాత ఆర్లాంగ్ అనుకుంటాడు, ఏంటి నామి చనిపోవడానికనే రెడీ ఉంది కానీ నన్ను ఫ్రెండ్గా ఒప్పుకోవడానికి రెడీగా లేదని చెప్పేసి. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది నొజుకో సైడ్. నొజుకో ఇంకా మన లూఫీకి సిపిఆర్ చేస్తూనే ఉంటుంది. బట్ అప్పుడే మనం చూస్తాం లూఫీ చేయి కదులుతుంది, అంటే నొజుకో చేతిని పట్టుకుంటుంది, అంటే మన లూఫీ ఫైనల్లీ లేచిన అర్థం. అండ్ వన్స్ లేచిన వెంటనే తను పీల్చిన వాటర్ అంతా బయటికి ఊదేస్తాడు. అండ్ ఇదంతా చూసిన తర్వాత సాంజీ అనుకుంటున్నాడు, ఫైనలీ కెప్టెన్ లేచినాడని చెప్పేసి. అండ్ గెన్ను కూడా చాలా సంతోషపడి అనుకుంటున్నాడు, నువ్వు కరెక్ట్ టైంకి లేచిన, కొంచెం లేట్ అయిందా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోయేటోళ్ళు అని చెప్పేసి. అండ్ ఆ నీళ్ళంతా బయటికి ఊదిన తర్వాత మన లూఫీ ఫేస్ చూస్తాం, లూఫీ ఫేస్ ఇలా కనపడుతూ ఉంటుంది. అండ్ ఇదంతా చూసిన తర్వాత ఆర్లాంగ్ లూఫీని అటాక్ చేయడానికి లూఫీ సైడ్ వస్తుంటాడు. బట్ అప్పుడే మన జోరో ఆర్లాంగ్ ముందరకు వచ్చేసి ఒక అటాక్ చేసేస్తాడు ఆర్లాంగ్ మీద. బట్ అది కొంచెం డాచ్ చేసేస్తాడు ఆర్లాంగ్. బట్ అయినా కానీ మన జోరో అటాక్ వల్ల ఆర్లాంగ్ ఫేస్ మీద ఒక కట్ అయితే వచ్చింటది. ఇది చూసిన తర్వాత మన జోరో మళ్ళీ 3 స్వాట్లను తీసుకొని అంటాడు, నువ్వు లూఫీ దగ్గరికి వెళ్ళాలంటే నా శవాన్ని దాటుకొని వెళ్ళాలని చెప్పేసి. అండ్ మన జోరో ఆర్లాంగ్ ఎందుకు అటాక్ చేసింటే ఆర్లాంగ్ సాంజీ వెనకాల సముద్రంలోకి వెళ్ళకుండా ఉండేదానికి. అండ్ అప్పుడు మనం చూసాం సాంజీ చాలా ఫాస్ట్ గా సముద్రంలో ఈదుకుంటూ లూఫీ సిమెంట్ అయితే ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళింటాడు. అప్పుడు మనం లూఫీని చూస్తాం. లూఫీ గెన్ చూసిన తర్వాత అంటాడు, గెన్ మీ తలపైన ఉండే ఆ ఫ్యాన్ ఎక్కడ, ఆ ఫ్యాన్ చాలా బాగుండేది, అసలు నా దగ్గర అలా ఉంటే బాగుండేది అంటాడు. ఇది విన్న తర్వాత గెన్ అంటాడు, అసలు నీకు ఈ సిచ్యువేషన్ అర్థమవుతుంది, అసలు నువ్వు లేచి ఏమైనా చేయకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ చనిపోతారు, అయినా కానీ నీకు ఇక్కడ ఫ్యాన్ కావాలని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం ఒక గాల్లో గుడ్డు ఎగురుకుంటూ ఆర్లాంగ్ దగ్గరకు వచ్చేసి పగిలిపోతుంది. అప్పుడే మనం చూస్తాం ఆ గుడ్డు వేసినది ఇంకెవరో కాదు మన ఊసాపి అని చెప్పేసి. అండ్ ఊసాప్ చూసిన తర్వాత మన జోరో అంటాడు, ఏంటి ఊసాప్ నీ వెనకాల ఒక ఫిష్ మ్యాన్ పడినాడు కదా, వాడు ఏమైనాడు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఊసాప్ అంటాడు, వాడు నా ముందర పిల్లనాయాలి, అందుకే వాడిని ఈజీ ఓడించిన, వాని ఫేస్ ఇలా ఉంటుంది అని చెప్పేసి జోరోకి ఒక డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తుంటాడు. ఇదంతా చూసిన తర్వాత విన్న తర్వాత ఆర్లాంగ్ కోపం వచ్చేస్తుంటాడు, ఏంటి నా బ్రదర్ నువ్వు ఓడించావు అని చెప్పేసి. అండ్ ఇదంతా చూసిన తర్వాత నామి అనుకుంటుంది, ఎస్ లూఫీ లేచాడు అండ్ ఊసాప్ కూడా తిరిగి వచ్చాడు, ఇంకా ఫైనలీ మన విక్టరీ ఖచ్చితంగా ఖాయమని చెప్పేసి. అప్పుడే మనం నొజుకో సైడ్ చూస్తాం. నొజుకో ఇంకా లూఫీ లేపించడానికి ట్రై చేస్తూనే ఉంటుంది ఆ సిమెంట్ నుంచి. అండ్ ఇక్కడ మ్యాటర్ అంతా తెలుసుకున్న తర్వాత మన ఊసాప్ అంటాడు, ఓకే ఇప్పుడు జస్ట్ మనం ఆర్లాంగ్ నీటిలోకి వెళ్ళకోకుండా చేసి ఆటోమేటిక్ గా లూఫీ లేచేస్తాడు అండ్ దాని తర్వాత గెలిచేస్తాడు అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం లూఫీ లేకముందే ఇక్కడ హాచికుని లేచింటాడు స్పృహ తప్పి ఓడిపోయిన తర్వాత. అప్పుడు మనం జోరోని చూస్తాం. జోరో ఆర్లాంగ్ అటాక్ చేయాలని చెప్పేసి 3 స్వాట్ స్టైల్ యూజ్ చేసి ఒక అటాక్ చేసేస్తాడు. బట్ ఆర్లాంగ్ తన ముక్కుతోనే ఆ కత్తిని అడ్డుకుంటాడు. అండ్ అడ్డుకునే తర్వాత అంటాడు, నేను నా ముక్కునే కట్ చేయలేకపోతున్నావు, ఇక 3 స్వాట్లు తీసుకొని కూడా ఇక నన్నే ఓడిస్తావు అని చెప్పేసి అంటుంటాడు అండ్ నవ్వుతుంటాడు. అండ్ ఇదంతా చూసిన తర్వాత ఈ హాచి అంటుంటాడు, జోరో నువ్వు మోసం చేసి మా బ్రదర్స్ అందరు చంపేసినావు, సో దీనికి రివెంజ్ నేను ఖచ్చితంగా తీసుకొని తీరుతాను అని చెప్పేసి సాంజీని ఆపడానికి డైరెక్ట్ సముద్రంలో దూకేస్తాడు. అండ్ ఇదంతా చూసిన తర్వాత జోరో కొంచెం టెన్షన్ పడుతుంటాడు. అండ్ ఇది చూసిన తర్వాత ఆర్లాంగ్ అని ఉంటాడు, నువ్వు వాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఫస్ట్ నీ గురించి నువ్వు టెన్షన్ పడు అని అన్న తర్వాత డైరెక్ట్ ఆర్లాంగ్ తన ముక్కుని తీసుకుంటాడు. అది ఒక షార్క్ ముక్కు లాగా ఉంటుంది. ఆ ముక్కుని తీసుకొని డైరెక్ట్ జోరోకి అటాక్ చేసేస్తాడు. దాని వల్ల జోరోకి చాలా బ్లీడింగ్ అవుతుంది. అండ్ అప్పుడే మనం నొజుకోని చూస్తాం. నొజుకో సాంజీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే లోపలే చాలా టెన్షన్ కూడా పడుతుంది, ఎందుకంటే సాంజీ వెంబడే చాలా ఫాస్ట్ గా ఈదుతూ ఈ హాచి కూడా వస్తుంటాడు. అప్పుడు సాంజీ నొజుకోని చూసిన తర్వాత నొజుకో ఒక సైన్
చేసి చెప్తుంటాడు నొజుకో అక్కడ నుంచి వెళ్ళిపో, నేను చాలా ఫాస్ట్ వచ్చేసి లూఫీ మీద ఉండే సిమెంట్ పవల్ కొట్టేస్తా అని చెప్పేసి. ఇది చూసిన తర్వాత నొజుకో అక్కడ నుంచి వెళ్ళిపోవడం మానేసి సాంజీ వెనకాల చాలా ఫాస్ట్ గా ఈదుకుంటూ వెళ్తాది. అండ్ వెళ్ళిన తర్వాత సాంజీని అటాక్ చేయకోకుండా హాచికి అడ్డపడుతుంది. ఇది చూసిన తర్వాత కూడా హాచి ఆగడు. హాచి అటాక్ చేయడానికి నొజుకో సైడ్ చాలా ఫాస్ట్ గా వస్తుంటాడు. ఇది చూసిన తర్వాత కూడా నొజుకో అక్కడ నుంచి 1% కూడా కదలదు. అప్పుడే మనం జోరో సైడ్ చూస్తాం. జోరోను ఆర్లాంగ్ ఆల్రెడీ ఓడించాడు. దాని తర్వాత జోరో మెడ పట్టుకునే తర్వాత అంటాడు, రే జోరో నువ్వు ఆల్రెడీ అటాక్ చేయకముందే చాలా ఇంజూర్ అయినట్లు ఏదో బిల్డప్ ఇస్తాంటివి, అడిగి కట్లు ఏంట్రా అని చెప్పేసి కట్లు పట్టుకుంటాడు. పీక్ వరుకుతాడు అట్లా. అండ్ ఆ కట్లు సడన్ గా పీకేయడం వల్ల మన జోరోకి చాలా నొప్పి వస్తుంటుంది. అందుకే చాలా గట్టిగా అరుస్తుంటాడు. అండ్ కట్లను పీకేసిన తర్వాత మన జోరో బాడీలోంచి రక్తం బయటికి కుమ్ముకొని వస్తుంటది. అండ్ ఇదంతా చూసిన తర్వాత ఆర్లాంగ్ షాక్ అయింటాడు. ఎందుకంటే అక్కడ ఉన్న దెబ్బలు చిన్న దెబ్బలు కాదు, చాలా పెద్ద గాయం ఏంటది. అండ్ ఆ గాయం ఫస్ట్ టైం నామి చూడడంతో నామి అండ్ అక్కడ ఉండే ప్రజలు కూడా షాక్ అయ్యారు. అండ్ మనకు ముందే తెలుసు కొద్ది రోజుల క్రితమే మీహాకు ఒక పెద్ద ఏడేసింటాడు జోరోకి, అదే గాయం అన్నమాట ఇది. అండ్ ఆ గాయాన్ని చూసిన తర్వాత ఆర్లాంగ్ అనుకుంటుంటాడు అసలు ఇంత పెద్ద గాయం అయిన తర్వాత ఒక మనిషే కాదు ఒక ఫిష్ మ్యాన్ కూడా నిలబడ్డానికి ముక్కుతాడు. బట్ వీడు నిలబడ్డం కాదు, ఇక్కడికి వచ్చి చాలా బాగా ఫైట్ చేస్తున్నాడు. అసలు వీడు మనిషి కాదు మాన్స్టర్. అందుకే వీని ఇక్కడ నుంచి ఇప్పుడు వదిలేసినానంటే రేపు పొద్దున ఫ్యూచర్ లో కంపల్సరీ నన్ను చంపేయడానికి కంపల్సరీ వస్తాడు. అండ్ వీనికి అంత టాలెంట్ కూడా ఉంది. అందుకే వీని ఈ రోజే చంపేయాలని చెప్పేసి ఒక పంచ్ తీసుకొని ఆల్మోస్ట్ జోరోని చంపేయబోతుంటే జోరో నవ్వుతూ అంటాడు, ఆ ఆక్టోపస్ గాని ఆపగలిగినా ఆపకోకుండా నీళ్ళలోకి ఎందుకు పోనిచ్చానో తెలుసా అని చెప్పేసి. ఇది తర్వాత ఆర్లాంగ్ కొంచెం వినడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు జోరో ఇంకా నవ్వుతూ అంటాడు, నేను ఆ ఆక్టోపస్ గాని చాలా గాయపరిచా ఆల్రెడీ. అండ్ అందువల్ల ఇప్పుడు వాడు నార్మల్ గా ఉంటే ఏం కాదు, కానీ వాడు సముద్రం లోపలికి పోయినాడు. సముద్రం లోపల ఎంత లోపలికి వెళ్తే అంత ప్రెజర్ పెరుగుతుంది. అండ్ ఆ ప్రెజర్ కి ఆల్రెడీ అయిన గాయాలు ఇంకా పెద్దగా అవుతాయి అని చెప్పేసి అనుకుంటాడు. అండ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ అలాగే జరుగుతుంది. ప్రెజర్ వల్ల ఇక్కడ ఉండే హాచికి చాలా గాయాలు అయింటాయి. అండ్ దాని వల్ల మొత్తం సముద్రం అంతా బ్లడ్ అయిపోయింది. అండ్ ఇదే కరెక్ట్ సమయం అనుకొని చెప్పేసి మన సాంజీ ఆ హాచిని ఇగ్నోర్ చేసి డైరెక్ట్ చాలా ఫోర్స్ఫుల్ గా సిమెంట్ ను పవల్ కొట్టేస్తాడు. అండ్ ఆ సిమెంట్ పవల్ కొట్టడం వల్ల లూఫీ కాళ్ళు ఆ సిమెంట్ లోంచి బయటికి వచ్చేస్తాయి. అండ్ మనకు ముందే తెలుసు మనోడు ముందే రబ్బర్ మనిషి కాబట్టి ఆ ఫోర్స్ వల్ల అసలుకి మనోడు సముద్రంలోంచి వెళ్ళి డైరెక్ట్ గాల్లో ఎగరడం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఎగురుతూ అనుకుంటుంటాడు ఫైనల్లీ నేను బయటికి వచ్చేసా అని చెప్పేసి. అండ్ మన లూఫీని చూసిన తర్వాత నామి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. అండ్ దాంతో పాటు మన జోరో కూడా చాలా సంతోషపడుతుంటాడు. బట్ ఇక్కడ ఆర్లాంగ్ ఇదంతా చూసిన తర్వాత చాలా కోపం వచ్చేస్తుంది. అందుకే జోరోని చంపేయడానికి ఒక పంచ్ ఇవ్వబోతుంటాడు. బట్ ఇది చూసిన తర్వాత మన లూఫీ గాల్లోంచి తన చేతులు సాగవికి జోరోని పీక్కుంటాడు తన దగ్గరికి. దాని తర్వాత గాల్లోంచి జోరోని విసిరేస్తాడు. దాని తర్వాత డైరెక్ట్ మన లూఫీ ఆర్లాంగ్ ముందరకు వచ్చేసి ఆర్లాంగ్ ఒక గట్టి పంచ్ ఇస్తాడు. కానీ ఆ పంచ్ నుంచి తేరుకొని మన లూఫీతో ఫైట్ చేయడానికి ఆర్లాంగ్ లేచి నిలబడుకుంటాడు. బట్ అదే సమయంలో మన లూఫీ అక్కడికి వచ్చేసి గమ్ పిస్టల్ యూజ్ చేసి అండ్ దాని తర్వాత గమ్ గ్యాట్లింగ్ ఇవన్నీ టెక్నిక్లు యూజ్ చేసి డైరెక్ట్ ఆర్లాంగ్ చాలా దూరం పంపించేస్తాడు. అండ్ దాని వల్ల ఆర్లాంగ్ ఒక గోడ బద్దాలు పెట్టుకొని డైరెక్ట్ గోడ అవతలకు వేయబడతాడు. బట్ పడిన తర్వాత నెక్స్ట్ సెకండ్ లోనే ఆర్లాంగ్ లేచి అంటాడు, ఏంటి ఇంతేనా నీ పవర్ అని చెప్పేసి. ఇది విన్న తర్వాత మన లూఫీ అంటే, ఏంటి నువ్వేమైనా జోక్ చేస్తున్నావా, జస్ట్ వార్మప్ మాత్రమే బ్రో, ఫ్యూచర్ లో ఇంకా మంచి మ్యాటర్ చూపిస్తా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఆర్లాంగ్ అంటాడు, ఏంట్రా నువ్వు నన్ను ఏమైనా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత లూఫీ అంటాడు, లేదు నిన్ను నువ్వే ఓవర్ ఎస్టిమేట్ చేసుకుంటున్నావు అని చెప్పేసి. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది మన సాంజీ సైడ్. సాంజీ అక్కడ కూర్చొని సిగరెట్ తాగుతా అంటాడు. ఇప్పుడు మొత్తం లూఫీ చేతిలో ఉంది. ఇప్పుడు లూఫీ గెలిస్తే మనం బతుకుతాం, లూఫీ గెలవకపోతే మనందరం కలిసి చనిపోతాం అని చెప్పేసి. అప్పుడు ఆర్లాంగ్ నవ్వుతూ అంటాడు, నీకు ఒక ఫిష్ మ్యాన్ కి ఒక మనిషికి తేడా తెలుసా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత మన లూఫీ అంటాడు, 100% తెలుసు, మీ ముక్కు మనుషుల కంటే చాలా పెద్దగా ఉంటుంది. ఇది విన్న తర్వాత ఆర్లాంగ్ కోపడుతుంటాడు. బట్ అది చూసిన తర్వాత మన లూఫీ టెన్షన్ పడుతుంటాడు, నువ్వు కోపడద్దు, మీ చేతులు కూడా మా చేతుల కంటే చాలా డిఫరెంట్ ఉంటాయని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఆర్లాంగ్ కోపంతో అంటాడు, రే ఇక్కడ బాడీ పార్ట్స్ గురించి కాదురా, బాడీలో ఉన్న పవర్ గురించి మాట్లాడతానని చెప్పేసి మన లూఫీ దగ్గర కోపంతో వచ్చేసి లూఫీని తన పంటితో అటాక్ చేసేస్తాడు. బట్ ఇది చూసిన తర్వాత మన లూఫీ తన మెడను స్ట్రిచ్ చేసి ఆ అటాక్ నుంచి డాజ్ చేసేస్తాడు. బట్ అప్పుడు మనం చూస్తాం డాజ్ చేసిన తర్వాత ఆ అటాక్ అంటే మనోడు పోయి డైరెక్ట్ ఒక పిల్లర్ ని కరుచుకుంటాడు. అండ్ ఆ పిల్లర్ ని కరవడం వల్ల ఆ పిల్లర్ లోంచి కొంచెం క్రాక్స్ వచ్చేసి ఆ పిల్లరే మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. దాని తర్వాత ఆ పిల్లర్ ఏ బిల్డింగ్ అయితే సపోర్ట్ చేస్తుంటో ఆ బిల్డింగ్ డిస్ట్రాయ్ అయిపోతుంది. అండ్ అది చూసిన తర్వాత ఆర్లాంగ్ నవ్వుతూ అంటాడు, చూసేవారా ఇది నా పవర్ అని చెప్పేసి. అండ్ ఇది విన్న తర్వాత మన లూఫీ అక్కడ నుంచి పారిపోతూ అంటాడు, ఏమో కుక్క గరిచే సూది వేయించుకొని బతకచ్చు, బట్ ఈడు గరిచే మాత్రం అసలు ఎలాగా బతకలేము, సో నేను ఇంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కొంచెం దూరంగా వచ్చేసి అంటాడు. కుక్క గరుస్తా అని చెప్పేసి కుక్కల్ని పెంచుకోవడం మానేస్తామా, ఎగ్జాక్ట్లీ అట్లాగే నువ్వు అరుస్తున్నావు అని చెప్పేసి నిన్ను ఓడియడం కూడా నేను ఎప్పటికీ మానను. అండ్ అది కాకుండా నేను ఫ్యూచర్ లో కింగ్ ఆఫ్ ది పైరేట్స్ అయ్యే తీరుతా. అండ్ నాలాంటి ఒక పైరేట్ కింగ్ నీలాంటి ఒక చేపుతో ఓడిపోవడం అనేది జరగదని చెప్పేసి అంటాడు. అండ్ దీంతో పాటు ఈ ఎపిసోడ్ ఇక్కడ అయిపోతుంది గైస్.